రైతు సమస్యలపై శాసన మండలిలో మాటల యుద్ధం జరుగుతోంది. యూరియాపై కౌన్సిల్లో వైసీపీ టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రైతు సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం ఎందుకు పారిపోతుంది అంటూ విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలపై మాత్రమే ప్రశ్నిస్తున్నాం, ఎలాంటి వ్యక్తిగత ఎజెండా లేదన్నారు బొత్స. గత 5 ఏళ్లలో ఇలాంటి సమస్యలు ఎందుకు లేవంటూ బొత్స ప్రశ్నించారు. రైతు సమస్యపై చర్చించేందుకు ప్రభుత్వం రెడీగా ఉందన్న మంత్రి అచ్చెన్నాయుడు ఎక్కడికి పారిపోవడం లేదన్నారు. సభ ద్వారా అన్ని ప్రజలకి చెప్తామన్నారు అచ్చెన్నాయుడు. అత్యవసరం ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్షుడి. ప్రత్యేకమైన పరిస్థితుల్లో మంత్రి గారు కూడా ఇప్పుడు మేము తయారుగా ఉంది, ప్రభుత్వం తయారుగా ఉన్నప్పుడు ఇప్పుడు చర్చించవచ్చు కదా. బిజినెస్ అంతా పోస్ట్పోన్ చేసి యూరియా చర్చించమని అధ్యక్ష. ఎందుకు మళ్ళీ దానికి రేపు ఎల్లుండు అవతలాడు ఎందుకు అధ్యక్ష? రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. మాకు యూరియా కావాలి, మేము పంట పండాలి, 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నారు. అందుకే మేము అడుగుతున్నాం తప్ప మాకేమీ ప్రత్యేకమైన కాదు. రైతాంగం తరఫున పార్టీగా అడుగుతున్నాం. అందుకు మేము మంత్రి గారు కూడా కాదు అధ్యక్ష. మంత్రి గారు చెప్పారు కదా, మేము తయారుగా ఉన్నాము, ప్రభుత్వం తయారుగా ఉందని ఆయన నోడుతుందని చెప్పారు కదా. మా అడుగుతారు అధ్యక్ష. చెప్పండి అధ్యక్ష. మంత్రి గారు బిజినెస్ లో పెడదామండి చెప్పారు కదా. చెప్పారు అధ్యక్ష. ఏ రోజు ఎజెండా ఆ రోజు ఇచ్చారు. ఈ రోజు ఎజెండా కూడా ఉంది. నేనేం పారిపోవటం లేదు, ప్రభుత్వం పారిపోవటం. ఈ చర్చ జరగాలి, వాస్తవాలు రాష్ట్ర రైతాంగానికి తెలియజేయాలి. గత ప్రభుత్వాలు ఏం చేశాయి, ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంది, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి రైతాంగానికి తెలియచేయవలసినటువంటి బాధ్యత గల ప్రభుత్వంగా మా మీద ఉంది. మేము సిద్ధంగా ఉన్నాము. ఇది అయిన తర్వాత బీఏసీ మీటింగ్ పెడతారు. మీరు సమయం ఇవ్వండి. స్టేట్మెంట్ ఇవ్వమంటే స్టేట్మెంట్ ఇస్తాను. ఒకవేళ డిస్కషన్ పెడితే డిస్కషన్ మీకు సమాధానం చెప్తాను. వాస్తవాలు రైతులకు తెలియచేయాలి. యూరియా సమస్య, యూరియా వాడకం, దాని పరిస్థితులన్నీ రైతులకు అవగాహన కూడా రావాలి. ఈ సభ ద్వారా చెప్తే రైతులకు కనీసం అవగాహన వస్తుందని భావిస్తున్నాను. నేను అన్నింటికీ సిద్ధంగా ఉన్నాను. ఈ సంవత్సరం 14 మాసాలు ఈ రాష్ట్రంలో పంటలకి ధరలు వచ్చేటప్పుడు, ధరలు పడిపోయేటప్పుడు ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంది, ఎంత సహాయం అన్ని చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సమయం కేటాయించమని చెప్తున్నాను. కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. అధ్యక్ష ప్లీజ్, మా సబ్మిషన్ ఏంటంటే రైతాంగం తరఫున ఇంత మా అచ్చెన్నాయుడు గారు మంత్రి గారు వచ్చి మరి సుదీర్ఘమైన అంశాలు చెప్తున్నారు కదా, అదే చెప్పనండి. చర్చలో అదే చెప్పనండి. మరి ఇంకెందుకు చర్చలో చెప్పనండి. మళ్ళీ రేపటి వరకు ఎందుకు వాయిదా దేనికి? వాయిదా అవసరం ఏంటి? బిఎస్సీలో తీసుకుందాం నిర్ణయం. మీరు అడిగిన దానికి మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు కనుక. ఎందుకంటే రైతాంగం ఎంతో అత్యవసరమైన సమస్య అధ్యక్ష. ఇది రైతులంతా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. బయటని మాకేమీ వ్యక్తిగత అంశం కాదు అధ్యక్ష. ఇది రాజకీయ ఉద్దేశం కాదు అధ్యక్ష. గత 5 సంవత్సరాలు నేను చెప్పాడు కదా, గత 5 సంవత్సరాలు ఎక్కడనే ధర్నాలు జరిగాయి అధ్యక్ష. 5 సంవత్సరాలు ఎక్కడ క్యూలు ఉన్నాయి అధ్యక్ష. 5 సంవత్సరాలు పోలీసు జులుము వచ్చిందా అధ్యక్ష? ఎందుకు వచ్చినప్పుడు ప్రభుత్వం వైఫల్యం పెడదాం. మీరు ఏది కావాలంటే అది పెడదాం.